హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను అటుకుల ఉప్మా చేయబోతున్నానండి. దీనికోసం నేను ముందుగానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు. ఆయిల్ వేసి హీట్ ఎక్కాక కొంచెం పల్లీలు వేసుకోవాలి. ఇలా పల్లీలు కూడా వేగాక తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. నేను దినుసులు ఎక్కువ వేసుకుంటాను కాబట్టి ఇన్ని వేసానండి. మీకు అన్ని వద్దనుకుని తగ్గించైనా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా తుంచుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ తాలింపు బాగా వేగనివ్వాలండి. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలండి. తర్వాత ఒక గిన్నెలోకి ఒక గుప్పుడు అటుకులు తీసుకున్నానండి. దీన్ని ఇలాగా కడిగేసి పక్కన ఉంచుకోవాలి. మనం తాలింపు వేగిపోయింది కదా, దాంట్లోకి మనం నానబెట్టుకున్న అటుకుల్ని గట్టిగా పిండేసి వేసుకోవాలండి. ఇవి ఎక్కువ నానితే ఉప్మా మెత్తగా ఉంటుంది. మీకు మెత్తగా వద్దంటే కడిగేసి వేసుకోవటమేనండి. ఇవన్నీ తాలింపులో వేసాక కొంచెం పసుపును, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మెత్తగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఒక నిమిషం నాననివ్వండి. వద్దు క్రిస్పీగా ఉండాలంటే కడిగేసి వెంటనే వేసేయండి. నేను కడిగేసి వెంటనే వేసాను, అందుకే అలా ఉంది. ఉప్పు కూడా వేసి మొత్తం కలిపేసుకోవాలండి. అటుకుల ఉప్మా రెడీ. ట్రై చేయండి అలా.